హాయ్ అండి అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు నేను చాలా ఈజీగా తొందరగా అయిపోద్దని ఇడ్లీ పిండి పట్టుకుని పెట్టుకుంటే పిల్లలు ఇడ్లీ వద్దని పేచి పెట్టారనమాట. సరే ఇంకా అప్పటికప్పుడు అయిపోయేది ఉప్మా లాంటిది ఎలాగో తినరు కదా అని బోండాలకి పిండి కలుపుకుంటున్నానండి. ఈ విధంగా కలుపుకుంటే హోటల్లో కన్నా టేస్టీగా వస్తాయండి. అందరూ పూజ ఎలా చేసుకున్నారు? నేనైతే బాగా చేసుకున్నా అండి. ఈ పూజ చేసుకోవడం కోసం మార్నింగ్ 3కి లేస్తేనే కానీ అన్నీ చేసుకుని పూజ పని అయ్యి ఎందుకు అంత ముందు లేవాలా అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. 7 కల్లా పిల్లలిద్దరికీ క్యారేజీలు పెట్టేయాలన్నమాట. అందుకని కొంచెం మనశ్శాంతిగా పూజ చేసుకోవడం కోసం 3కి లేచి 5కల్లా 5:30కి పూజ పని అంతా హడావిడి అయిపోయిన తర్వాత ఇలా వంటగదిలోకి వచ్చాయండి. ఇలా బోండాల కోసం చట్నీ చేసుకుంటున్నాను అనమాట, పల్లి చట్నీ. నేనైతే ఇందులో చింతపండు గట్ట వేయనండి. ఇంకా ఇవి వేయించేసి కొంచెం సాల్టు జీలకర్ర వేసి మిక్సీ పట్టేస్తాను. ఈ వేయించుకుని పక్కన పెట్టుకునేటప్పటికి 10 నిమిషాలు అయితే అలా కలుపుకున్నది సరిపోద్దండి. ఇలా వేసుకుంటే కన్నా చాలా ప్లఫీగా టేస్టీగా ఉంటాయండి బోండాలు. చాలాసేపు మనం గంటల తరబడి నానబెట్టుకోవాల్సిన పని లేదు పిండిని. ఒక్కొక్కసారి పిండికి ఏమవుతుందో తెలీదు. ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికాడ బోండాలు వేసినప్పుడైతే అవి పేలిపోయి నూనెంత మీద చిందిపోయి ఒక్కొక్కసారి చక్కగా మనం అనుకోకుండానే చాలా అందంగా వచ్చేస్తాయండి. మీరందరూ ఎలా చేసుకున్నారు పూజ ఈరోజు? నేనైతే బాగా చేసుకున్నా అండి. ఆ వీడియో క్లిప్స్ని కూడా ఈ వీడియో చివరన యాడ్ చేశానండి. అమ్మవారికి మొదటి వారం అని ఇలా పసుపు కుంకుమ జాకెట్ ముక్క పెట్టుకుని తాంబూలం పెట్టుకున్నా అండి. అందరం వరలక్ష్మి వ్రతం వచ్చేటప్పటికి బట్టలు గట్ట పెట్టుకుంటాం. ఇంతే అండి.